హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎయిర్టెల్ డీటీహెచ్ రీఛార్జ్ అనేది ఎలా చేయాలో నేర్చుకుందాము. మనం నార్మల్గా ఎయిర్టెల్ డీటీహెచ్ రీఛార్జ్ కానీ ఏ రీఛార్జ్ అయినా సరే ఫోన్పేలో చేస్తూ ఉంటాము. కానీ ఫోన్పేలో ఎక్కువగా ఛార్జెస్ అనేది పడుతుంటాయి. ఎటువంటి ఛార్జెస్ పడకుండా ఓన్లీ మనం 300 పే చేస్తే 300కి రీఛార్జ్ అయ్యేలాగా మనం రీఛార్జ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుండని, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ సహకరించండి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మీకు రెండు ఫోన్పేలో అండ్ మనకి బిల్లు పడకుండా 305 రూపీస్ రీఛార్జ్ చేస్తే 305 రూపీసే పడేలాగా వేరే యాప్లో ఎలాగ మనకి ఎక్కువ ఫీజ్ ఛార్జ్ చేయకుండా ఎలా మనం చేసుకోవాలో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్పేలో మీకు రీఛార్జ్ చేసి చూపిస్తాను. ఫోన్పేలో రీఛార్జ్ చేస్తే అమౌంట్ అనేది ఎలా కట్టుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసారా, మీరు ఇక్కడ గమనించినట్లయితే డీటీహెచ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ యొక్క ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ఏదైతే సబ్స్క్రైబర్ ఐడి ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేసి ఉంటే ఆటోమేటిక్గా చూపిస్తుంది. లేకపోతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసుకోవచ్చు. నేను సెలెక్ట్ చేస్తున్నాను డైరెక్ట్గా సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు మంత్లీ అమౌంట్ బిల్ వచ్చి 350 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. మనం కావాలనుకుంటే 350 రూపీస్ కాకుండా ఇంకా తక్కువ కూడా పే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కింద అమౌంట్ అలౌడ్ బిట్వీన్ 100 అండ్ 9,999 రూపీస్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, 100 రూపీస్తో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతకంటే డౌన్ అయితే మనం చేయలేమన్నమాట. సో 100 రూపీస్ నేను రీఛార్జ్ అనేది చేస్తున్నాను. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ 103 రూపీస్ అనేది పడుతుంది. టోటల్ పేయబుల్ రీఛార్జ్ అమౌంట్ 100 రూపాయలు అండ్ ప్లాట్ఫామ్ ఫీ. మీరు రీఛార్జ్ చేయడానికి ఫోన్పేని ఉపయోగిస్తున్నందుకు 3 రూపాయలు అనేది ఛార్జ్ అనేది చేస్తుంది అనమాట. సో ఇది వేస్టే కదా ఫ్రెండ్స్. మనం ఈ 3 రూపాయలు కూడా మనం మిగిల్చుకోవాలనుకుంటే కనుక మనం వేరే యాప్లో రీఛార్జ్ చేయాలి. ఆ యాప్ ఏంటంటే ఫ్రెండ్స్, అఫీషియల్గా జియో అయితే జియో యాప్ ఉంటుంది, ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ యాప్ అనేది ఉంటుంది. అఫీషియల్గా వాళ్ళ యాప్లో మనం రీఛార్జ్ చేసినట్లయితే మనకి ఎటువంటి అమౌంట్ అనేది పడదనమాట. సో అఫీషియల్గా ఎయిర్టెల్ యాప్లోకి వెళ్ళి మనం రీఛార్జ్ అయితే చేద్దాము. ఎలా చేయాలో నేర్చుకుందాము. చాలామందికి ఎలా చేయాలని చెప్పి తెలియదు. సో ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, మన సబ్స్క్రైబర్ ఐడి ఏదైతే ఉందో ఎయిర్టెల్ డీటీహెచ్ టీవీది, అది మనం ఇక్కడ ఎంటర్ చేసాము. ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసాము. ఓకే, ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్యాక్ ఎక్స్పైరింగ్ ఇన్ 3 days. మీ యొక్క ఎయిర్టెల్ డిజిటల్ టీవీ ఏదైతే డీటెయిల్స్ ఏదైతే ఉందో ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వబోతుందని చెప్పేసి ఇక్కడ మీకు కింద ఎక్స్పైరింగ్ డేస్ ఎన్ని అని చెప్పి అది కూడా చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రికమెండెడ్ రీఛార్జ్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగింది. 350 రూపీస్, 350 రూపీస్కి 30 days వ్యాలిడిటీ, 383 ఛానల్స్ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇది మీకు నచ్చింది ఇందులో ఏదిగా ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే రికమెండెడ్ రీఛార్జ్ 6 months బేస్ ప్యాక్, 12 months బేస్ ప్యాక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీ యొక్క వెసులుబాటు బట్టి, మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ది వచ్చి 6 months బేస్ ప్యాక్ ఏదైతే ఉందో 1,590 రూపాయలు పడుతుంది. అదే మీరు ఒకేసారి రీఛార్జ్ చేస్తే 1,356 రూపాయలు పడుతుంది అనమాట. 12 months బేస్ ప్యాక్ ఏమో 3,190. మీరు ఇప్పుడే రీఛార్జ్ చేసుకుంటే 2,436 రూపీస్ పడుతుంది. సేవ్ 754, సేవ్ 239 అనమాట. మీరు ఈ విధంగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఒకేసారి 6 months రీఛార్జ్ చేసినట్లయితే కనుక, లేదా 12 months రీఛార్జ్ చేసినట్లయితే కనుక. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిన ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మనకి మీ యొక్క పేమెంట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు మీ యొక్క అకౌంట్తో మీరు పే చేసినట్లయితే ఇక్కడ గెట్ అప్ టు 100 రూపీస్ క్యాష్ బ్యాక్. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అంటే మీకు 10 రూపీస్ రావచ్చు, 50 రూపీస్ రావచ్చు, 100 రూపీస్ కూడా రావచ్చు. సో ఇది గుడ్ న్యూసే కదా ఫ్రెండ్స్. మనం ఏదైతే 350 రూపాయలు లేకపోతే 100 రూపీస్ మనం పే చేస్తున్నామో దానికి ఒక 5% క్యాష్ బ్యాక్ వచ్చినా, లేకపోతే 10% క్యాష్ బ్యాక్ వచ్చినా సరే మనకు మనీ సేవ్ అయినట్టే కదా. సో మీరు రీఛార్జెస్ చేసినప్పుడు కంపల్సరీ మీరు అఫీషియల్ వెబ్సైట్స్ లేదా అఫీషియల్ యాప్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి రీఛార్జ్ అనేది చేయండి. అప్పుడే మీకు డబ్బులు అనేది కరెక్ట్గా కట్ అవుతుంది అండ్ ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పడకుండా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఎయిర్టెల్ డీటీహెచ్ రీఛార్జ్ అనేది ఎయిర్టెల్ యాప్లో ఎలా చేయాలి, ఏ యాప్లో చేస్తుంటే మనకి ఎక్కువ మనీ పడుతుంది, ఏ యాప్లో చేస్తే మనకి ఎక్కువ మనీ పడట్లేదు, కరెక్ట్గా మనీ యూజ్ అవుతుందని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.